ఓకేనండి. నేటి కోసం మనం ఏర్పాటు చేయబడిన పాఠం వికలాంగుల సృష్టి దేవునిదా. వికలాంగుల సృష్టి దేవునిదా. నేటి సమాజంలో ఉన్నవారు ఎవరి ఇంట్లోనైనా ఎవరైనా ఒక గ్రుడ్డివారుగా కానీ, ఒక మోగవారుగా కానీ, ఒక చెవిటివారుగా కానీ, కాళ్ళు లేకుండా లేదా చేతులు లేకుండా పుడితే వాళ్ళు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, ఏ జన్మలో ఏ పాపం చేశారో అని ఒక మాట మాట్లాడుతుంటారు. లేదా వీరు కాదు, వీరి తల్లిదండ్రులైనా, వీరి తాతలో లేకపోతే వీరి తల్లిదండ్రులో ఏదో ఒక పాపం చేసి ఉంటేనే పిల్లలు ఇలాగూ పుట్టారు, లేకపోతే ఇలా ఎందుకు పుడతారండి అని ఒక మాట ఖచ్చితంగా సమాజంలో ఉన్న ప్రజలు అంటుంటారు. వాళ్ళే కదండి, క్రైస్తవంలో ఉన్నవారు కూడా ఇలానే అంటారు. ఏ జన్మలో ఏ పాపం చేశాడో పాపం ఇలాగా పుట్టాడు. అంటే అలా పుట్టడానికి కారణం ఏమని చెబుతున్నారు అంటే, వేరొక జన్మలో వారు చేసిన పాపం వల్లే ఇలా జరిగింది అని చెప్పుకొస్తున్నారు. మరి ఇంతకీ అలా పుట్టడానికి మనుషులు చేసే పాపం వల్ల అలా పుడతారా? వేరొక జన్మలో చేసిన పాపం వల్ల అంగవైకల్యంతో, అంగవైకల్యం అంటే అవయవాలు లేకపోవడం. మనిషికి ఉండవలసిన అవయవాలు చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు ఇవన్నీ ఉన్నాయి కదండి, శరీరంలో భాగాలు. ఈ భాగంలో ఏది లేకుండా పుట్టినా, మనుషులందరికీ ఉండేవి, ఒక వ్యక్తి లేకుండా పుడితే వాళ్ళని అంగవైకల్యం అంటారు, వాళ్ళని హ్యాండిక్యాప్డ్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ శరీర అవయవాలు లేకుండా పుట్టడానికి మరికొంతమంది ఏం చెప్తారంటే, తల్లి గర్భంలో ఉండేటప్పుడు తల్లి కొన్ని జాగ్రత్తలు పాటించాలి, ఆరోగ్య సూత్రాలు. అవి పాటించకపోయినా ఇలా పుడతారు అని చెప్పేవారు కూడా ఉన్నారు. తల్లి జాగ్రత్తలు తీసుకోకపోతే వచ్చేవి రోగాలు. తల్లి జాగ్రత్తలు తీసుకోకపోతే, సరైన ఫుడ్ తీసుకోకపోయినా, వాళ్ళు చెప్పినవి పాటించకపోయినా వచ్చేవి ఏంటంటే రోగాలు వస్తాయి, కానీ అంగవైకల్యం అనేది రాదు. మరి మనుషులు పాపాల వల్ల అంగవైకల్యాలు వస్తాయి అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి అది ఎంతవరకు నిజం? ఇంతకీ తల్లి గర్భంలో మనిషిని నిర్మిస్తుంది ఎవరు అని ఆలోచించగలిగితే, దేవుడు చెప్తున్నాడు యోబు గ్రంథం 10వ అధ్యాయము చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. మనిషికున్న ఈ అవయవాలను, మనిషికున్న ఈ అవయవాలను చేస్తున్నది ఎవరు? తల్లి గర్భంలో నిర్మిస్తున్నది ఎవరు? బైబిల్ చెప్తుంది. యోబు గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణం చేసి నన్ను రూపించి. మనిషి తల్లి గర్భంలో మనిషిని నిర్మిస్తున్నది, కుమారుని కానీ కుమార్తెను కానీ నిర్మిస్తున్నది, అవయవాలు చేస్తున్నది ఎవరంట? దేవుడు. తల్లి గర్భంలో మనిషి యొక్క నిర్మాణం చేసేది దేవుడు. కొరింథీయులకు రాసిన పత్రికలో కూడా ఒకసారి చూద్దాం. యోబు గ్రంథం 37:7లో కూడా ఒక మాట ఉంది చూడండి. యోబు గ్రంథం 37వ అధ్యాయము 7వ వచనం. మనుష్యులందరూ ఆయన సృష్టి కార్యము తెలుసుకున్నట్లు ప్రతి మనుష్యుని చేతిని బిగించి ఆయన ముద్ర వేసి ఉన్నాడు. చేతుల్ని బిగిస్తున్నాడంట. చూడండి, మనం వస్తువులు ఉన్నాయనుకోండి, ఒక మోటార్ బైక్ కానీ, లేకపోతే ఇంట్లో కొన్ని బొమ్మలు ఉంటాయి చిన్నపిల్లలు ఆడుకోవడానికి. అవి ఊడిపోయినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? చేతులు ఊడిపోతే చేతులు బిగిస్తారు, కాళ్ళు ఊడిపోతే కాళ్ళు బిగిస్తారు. కొన్ని బొమ్మలకి తల కూడా ఊడిపోద్ది, దాన్ని మళ్ళీ పిల్లలు ఏం చేసుకుంటారు? అలాగ దేవుడు అంట తల్లి గర్భంలో మనిషి యొక్క అవయవాలను బిగిస్తున్నాడంట. అంటే చెయ్యి ఎక్కడ ఉండాలి, కాలు ఎక్కడ ఉండాలి అంటే, మనిషి యొక్క అవయవాలు లోపంగా పుడుతున్నాడంటే ఎవరు పెట్టకపోతే ఉండవు, దేవుడు పెట్టకపోతే ఉండవు. అంతే తప్ప మనుషులు చేసిన పాపాన్ని బట్టి కాదు. దేవుడు మనిషికి అవయవాలు ఇవ్వాలనుకున్నాడా? కళ్ళు 2 ఉండాలనుకున్నాడా? రెండిటిని బిగిస్తే 2 ఉంటాయి. దేవుడు ఒకటే బిగించాలనుకున్నాడు అనుకో, ఒకటే ఉంటుంది. ఆ ఒక్క కన్నుతోనే బయటకు వస్తాడు. 2 చేతులు ఉండకూడదని దేవుడు అనుకున్నాడు అనుకో, 2 చేతులు బిగించలేదు అనుకోండి, ఆ 2 చేతులు వాడికి ఉండవు. అదే మాట కొరింథీయులకు రాసిన పత్రికలు చెబుతున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12 అధ్యాయం 18 వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారం శరీరములో ఉంచెను. ప్రతి అవయవాన్ని దేవుడు తన చిత్త ప్రకారం ఉంచాడంట. అంటే ప్రతి చెయ్యి ఉందంటే అది ఆయన ఇష్టం ఉండి పెట్టాడు. కాలు ఉందంటే ఆయన ఇష్టం ఉండి పెట్టాడు. అంటే ప్రతి దానికి తన చిత్త ప్రకారము శరీరములో ప్రతి దాన్ని దేవుడు ఉంచాడు. అంటే ఇప్పుడు దేవుడు ఉంచాడు అంటే అవయవాలను ఎవరిస్తున్నారు మనిషికి? దేవుడే ఇస్తున్నాడు. మరి అవయవాలు లేవంటే దేవుడు ఇవ్వడం లేదు. తన ఇష్టం ఉండి ఒక మనిషికి అవయవాలు ఇవ్వాలనుకుంటే ఇస్తాడు. ఒక మనిషికి ఇష్టం ఈయనకి అవసరం లేదనుకుంటే ఆయనకి ఇవ్వడు. అంటే అవయవాలు ఇచ్చాడంటే అవయవాలు ఇవ్వలేదంటే మనకి ఇప్పుడు అనిపిస్తుంది ఇదేంటి, దేవుడే మనిషికి అవయవాలు ఇచ్చి పుట్టిస్తున్నాడు, దేవుడే మనిషికి అవయవాలు తీసేసి పుట్టిస్తున్నాడు. అప్పుడు మనకేమనిపిస్తుంది? దేవుడు పక్షపాతిలాగే అనిపిస్తుంది. అవునా కదా? ఇదేంటండి, ఒకరికేమో ఉండి ఒకరికి లేకపోవడం ఏంటి? ఇంతవరకు మనం చేసిన పాపం వల్ల, లేకపోతే మన మరో జన్మలోనో ఇంతకు ముందు జన్మలోనో చేసిన పాపం వల్ల అవయవాలు రాలేదని నేను అనుకుంటున్నాను. కానీ దేవుడే ఇవ్వడా? అలా అయితే దేవుడు ఎలా మంచివాడు అవుతాడు? దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా. ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే అనే ఆలోచన మనలోకి వచ్చేస్తుంటుంది కదా. అంతేనా కదా? అందుకోసం దేవుడు ఒక మాట చెప్తున్నాడు చూడండి. ఇంకా ఆ అవయవాలను దేవుడే ఇచ్చాడో లేదో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథం 139 అధ్యాయము, కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 16 వచనం. కీర్తనల గ్రంథం 139 అధ్యాయం 16 వచనం. నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములైను అని చెబుతూ పుట్నోట్లో ఒక మంచి మాట రాయబడింది. ఒకటైనను కాకమునిపే నా అవయవములు దినదినము నిరూపింపబడుచుండగా అవన్నీ నీ గ్రంథములో లిఖితమే. అంటే ఈ 9 నెలలు తల్లి గర్భంలో శిశువు ఉండేటప్పుడు ఏ అవయవం ఎప్పుడు చేయబడాలో దేవుడు రాసుకుంటున్నాడంట. చెయ్యిలు ఎప్పుడు చేయాలో, కళ్ళు ఎప్పుడు చేయాలో, గుండెని ఎప్పుడు చేయాలో, ఊపిరితిత్తులు ఎప్పుడు చేయాలో ప్రతి దాన్ని దేవుడు చేస్తూ రాసుకుంటున్నాడు. చేస్తూ రాస్తున్నాడంటే చేసే వాటికి ఏదో ఒక పని పెట్టాడు దేవుడు. పని చేయాలి, ప్రతి వస్తువు పని చేయాలనే కదా మనం కొంటాం. ఏదైనా ఒక వస్తువు ఇంట్లో ఉందనుకోండి, పనికి వస్తే ఉంచుతావా, పనికి రాకపోయినా ఉంచుతావా? పనికి రాదు అంటే చెత్త దగ్గర ఉంటుంది అది, అవునా, డస్ట్బిన్లో. లేకపోతే ఎవడైనా పాత సామాన్లు కొనేవాడు ఉంటే వాడికి అమ్మేద్దామని ఒక ప్లేస్లో ఉంచి ఉంటావు. మరి దేవుడు అవయవాలను బిగిస్తున్నాడంటే పని ఉందని, అవయవాలు లేవంటే పని లేదని. ఏ పని? మన పని కాదు, ఇవి మన దేహమా? దేవుడు అంటున్నాడు కొరింథీయులకు రాసిన పత్రిక 6 అధ్యాయం 19 ఏమంటున్నాడు? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి అంటున్నాడు. అంటే దేహము మీరు మీ సొత్తు కారు. అంటే ఇది నువ్వు సంపాదించుకున్న ఆస్తి కాదు. నీ శరీరము నువ్వు సంపాదించుకున్నదా? ఎవరు తయారు చేశారా ఈ శరీరాన్ని? చేతుల్ని, కాలుని, ముక్కు, నోరు, కళ్ళు వీటిని మనుషులు తయారు చేసుకున్నామా? మనం చేసుకున్నామా? లేదు. మరి ఎవరు తయారు చేశారు? దేవుడు అవయవాళ్ళు ఇచ్చారు. మరి ఇది ఎవరిది? అంతే కదా. నువ్వు కట్టుకున్న ఇల్లు నీది, దేవుడు కట్టిన ఇల్లు ఈ దేహం. దేవుడు తాను నివసించడానికి కట్టుకున్న మందిరము, ఆలయమే, దేవుని ఆలయమే ఈ దేహం. ఇది దేవుడు కట్టుకున్నది, దేవుని కోసం ఉపయోగించాలని మనిషికి ఇస్తున్నాడు. ఉపయోగం లేదు వీడికి అనుకుంటే వాడికి ఇవ్వట్లేదు. అది మనం పక్షపాతిగా చూస్తాం కదా. కొంతమందికి ఇస్తున్నాడు ఏంటంటే, కొంతమంది గుడ్డివారిగా, కొంతమందిని మోగవారిగా, కొంతమందిని చెవిటివారిగా, కొంతమందిని కుంటివారిగా ఇలా చేస్తున్నాడు ఏంటండి. పక్షపాతి కాదా దేవుడు అని మనిషి దేవుణ్ణి ప్రశ్నించే అవకాశం కూడా, దేవుడా నన్ను ఎందుకు ఇలాగా చేసావు, నన్ను ఎందుకు ఇలాగా పుట్టించావు, చూడు నన్ను అందరూ చూసి ఏం చేస్తున్నారు,
నవ్వుతున్నారు. ఒక ఒక హ్యాండిక్యాప్డ్ కానీ, ఒక అంగవైకల్యంతో ఉన్నవారిని చూస్తే మనకి ఎలా ఉంటుందండి? కొంతమంది ఏమో జాలి చూపించేవారైతే, కొంతమంది హేళన చేసేవారు అంటారు. మరి నువ్వేదో తప్పు చేయకపోతే దేవుడు నిన్ను అలా పుట్టిస్తాడ్రా అని అంటుంటారు కదండి. దానికి దేవుడు ఒక సమాధానం చెప్తున్నాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక 9వ అధ్యాయము 20వ వచనం. రోమిలికి రాసిన పత్రిక అపోస్తులైన పౌలు 9వ అధ్యాయము 20వ వచనం. అవును గాని ఓ మనుష్యుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? దేవునికి ఎదురు చెప్పుటకు, నన్నెందుకు ఇలాగ చేశావని దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగ చేస్తావని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? అంటే ఇక్కడ మీకు అర్థం అవ్వలేదేమో. మనుషులు దేవుని ప్రశ్నిస్తున్నారు కదా. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఒక కుమ్మరి దగ్గరికి వెళ్ళి చూడు నాయన, చూడు, ఆ కుమ్మరి మట్టిని తీసుకుంటాడు. మట్టిని తీసుకొని కొండకి ఇష్టమైనట్టు చేస్తాడా, లేకపోతే కుమ్మరికి ఇష్టమైనట్లు చేసుకుంటాడా? అర్థమవుతుందా? మట్టి తీసుకున్నాడు, సారి మీద పెట్టాడు, పెట్టి ఏం చేస్తాడు? ఎవరికి నచ్చినట్లు చేస్తాడు? కొండకి నచ్చినట్లా, కుమ్మరికి నచ్చినట్లా? కుమ్మరి మట్టిని తీసుకుని తానుకు నచ్చిన ఆకారాన్ని చేస్తాడు. ఒక బెల్లం కొండ చేస్తాడు, ఒకటి నీటి కొండ చేస్తాడు, అవునా? ఒకటి కూజ చేస్తాడు, ఒకటి పమ్మితి చేస్తాడు. ఎవరిష్టం అది? కుమ్మరోడు ఇష్టం, కుమ్మరవాని ఇష్టం, అంతేనా? కుమ్మరవాడు చేసిన ఆ కొండ నన్ను ఎందుకు ఇలా చేసావని కుమ్మరవాడిని అడగగలదా? మరి మనుషులు అడుగుతున్నారంటే మనుషులకు అర్థమైందా దేవుని గురించి? దేవుని ఇష్టం. దేవుడు ఎలా అయినా చేస్తాడు. ఏ స్థితిలో ఇచ్చాడో, నీకు స్త్రీగా పుట్టించాడా, స్త్రీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి. పురుషునిగా పుట్టించాడా, పురుషుని బాధ్యత నువ్వు నెరవేర్చాలి. నీకు అంగవైకల్యంతో పుట్టించాడా, నీకు చేతులు కాలు లేకపోయినా నీకు ఇచ్చిన పని నువ్వు చేయాలి. నీకేమిచ్చాడో, ఏ పాత్ర ఇచ్చాడో ఆ పాత్ర పోషించాలి. లేదండి, ఇప్పుడు సినిమాల్లో హీరోస్ ఉంటారు కదండి, వాళ్ళు చాలా ఆస్తిపరులు బయట, కానీ సినిమాల్లో అడుక్కున్నోళ్ళుగా చేయమంటారు. నేను ఎవరిని అనుకున్నావు, నా హోదా ఏంటి, నా స్థితి ఏంటి, నేను అడుక్కున్న బెగ్గర్ క్యారెక్టర్ నేను చేయాలా అనుకుంటాడా హీరో? ఏం చేస్తాడు? ఏ క్యారెక్టర్ ఇచ్చారు? ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు అనుకోండి, చాలా ఆస్తిపరుడు, ఆయనకు ఒక క్యారెక్టర్ ఇచ్చారు. ఏం క్యారెక్టర్? బెగ్గర్ క్యారెక్టర్ ఇచ్చారు అనుకో, చేస్తాడా చేయడా? చేస్తాడా చేయడా? అలాగే దేవుడు మనిషికి ఒక్కొక్క పాత్ర ఇచ్చాడు. కొంతమందికి పురుషులుగా, స్త్రీలుగా, కొంతమందిని అందంగా, కొంతమందిని నల్లగా, కొంతమంది తెల్లగా, కొంతమంది పొట్టుగా, కొంతమందిని పొడవుగా. దేవుడు చూడు నన్ను ఎందుకు ఎంత పొట్టిగా చేశాడు, కలర్ నల్లగా ఉంది, నన్నేటి దేవుడు ఇలా పుట్టించాడు అని మీరు ఎప్పుడైనా అనుకునే ఉంటారు. అలా అనుకోకూడదు. అలా అనుకున్నావంటే దేవుని నిందించినట్లు, నువ్వు దేవుణ్ణి నిందించినట్లు. దేవుడిచ్చిన ఆకారం ఇది, దేవుడిచ్చిన అవయవాలు ఇవి, దేవుడిచ్చిన కలర్ ఇది. ఏ స్థితిలో ఉన్నా నువ్వేం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి దేవునికి. అయ్యా నన్ను ఇలా చేసినందుకు వందనాలు, కృతజ్ఞతలు అని దేవునికి చెల్లించాల్సిన మనుషులు మళ్ళీ ఎవరికి? తిరిగి దేవునికే. ఇది సందర్భం. ఒక సందర్భం ఎలాగ వచ్చింది, దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను విడిపించడానికి మోషే గారికి చెప్తాడు, మోషే నువ్వు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి ఐగుప్తు రాజ్యంలో ఉన్న వారిని విడిపించాలని చెప్తే, అప్పుడు మోషే ఏమంటాడు? నేను నత్తివాడినయ్యా, నాకు మాట మాంద్యం గలవాడిని, నేను సరిగా మాట్లాడలేను అంటే, అప్పుడు దేవుడు ఆయనకి సమాధానం ఏమిస్తున్నాడు చూడండి. నిర్గమాకాండము 4వ అధ్యాయము 10వ వచనం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 10-11 వచనాలు. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడేప్పుడు నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడునని యెహోవాతో చెప్పగా, 11వ వచనంలో యెహోవా అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, యెహోవా చెప్తున్నాడు, మానవునికి నోరిచ్చిన వాడెవడు? అసలు నోరిచ్చిందే నేను అని దేవుడు చెప్పుకుంటున్నాడు. అసలు మానవునికి నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ, చెవిటివానినే కానీ, దృష్టి గలవానినే కానీ, గ్రుడ్డివానినే కానీ,
పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. వారందరిని పుట్టిస్తుంది నేనే, నేనే అంటున్నాడు దేవుడు. అంటే ఈ వీరి అంగవైకల్యముతో పుట్టే ప్రతి మనిషి పుట్టుక వెనుక ఉన్నది ఎవరంటే దేవుడు. మరి ఇలా కొంతమందిని అలా కొంతమందిని పుట్టించడానికి కారణం, ఆయన ఏదైనా చేయగలడు. ఆకారాలు ఇచ్చి అవయవాలు ఇచ్చి పుట్టించగలడు, అవయవాలు లేకుండా కూడా పుట్టించగలడు. స్త్రీగా పుట్టించగలడు, పురుషునిగా పుట్టించగలడు, ఆ, నపుంసకులుగా కూడా పుట్టించగలడు. తల్లి గర్భం నుంచి పుట్టించగలడు, తల్లి తండ్రి కలయిక వలన పుట్టించగలడు, తల్లి తండ్రి కలయిక లేకుండా కూడా పుట్టించగలడు. అంటే ఆయన యొక్క అద్భుత కార్యాలు మనుషుల ద్వారా బయటికి రావాలి. మరి అలాంటి వారిని పుట్టించిన దేవుడు వారికి ఏమి ఇవ్వలేదో తెలుసా? పని ఇవ్వలేదు. ఇప్పుడు మన చేతులు ఉన్నాయి కనుక ఈ చేతితో దేవుని కార్యాలు చేయాలి. కానీ కొంతమంది దేనికి ఉపయోగిస్తారు? దేవుడు చేతులు ఇచ్చింది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి లేదా దేవుని పనులు చేయడానికి. కానీ ఇదే చేతిని దేనికి ఉపయోగిస్తారు? సిగరెట్లు తాగడానికి ఉపయోగిస్తారు. దేవుడు కళ్ళు ఇచ్చాడు దేనికి? గ్రంథాన్ని చదవడానికి, వాక్యాన్ని చదవడానికి. మరి ఇదే కళ్ళుని వేరొక దానికి ఉపయోగిస్తారు. చెవులు దేనికి ఇచ్చాడు దేవుడు? దేవుని మాటలు వినడానికి. ఈ చెవుల్ని దేనికో పెడతారు. అవునా? పెట్టరా? అంటే దేవుడు అవయవాలు ఇచ్చారు, నోటిని ఇచ్చాడు. దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుని మాటలు మాట్లాడడానికి. మరి మనం ఏం మాట్లాడుతున్నాం నీ నోటితోని? అందుకోసం బైబిల్లో బూతులైనను దుర్భాష ఏదైనను, బూతులైనను దుర్భాష అంటే భాష కాని మాటలు, అవసరం లేని మాటలు ఈ నోట రాకూడదు. దేవుడు అవయవాలు మనకిచ్చాడు. అవయవాలు ఇచ్చిన ఈ అవయవాలను మన దేవుని మాటలు ఉపయోగించాలి. దేవుని మాటలు ఈ నోట రావాలి. అర్థమవుతుందా? అవయవాలు ఇచ్చాడంటే దేవుని కార్యాలు వివరించాలి. అవయవాలు ఇవ్వలేదంటే ఆ పని నీకు లేదు. అర్థమవుతుందా? చూడండి, ఒకవేళ ఇలా చెవిటి వాళ్ళుగా ఉన్నవారిని, గ్రుడ్డివారుగా ఉన్నవారి ఎడల ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. లేవీకాండము, మనం వారి ఎదుట ఉన్నప్పుడు వాళ్ళని చూసేటప్పుడు మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. లేవీకాండం 19వ అధ్యాయము 14వ వచనం. లేవీకాండం 19వ అధ్యాయం 14వ వచనం. చెవిటివాణిని తిట్టకూడదు. చెవిటివాణ్ణి ఏం చేయకూడదంట? మనం చెవిడలు కనిపించాం అనుకోండి, వాడికి ఎలాగో వినపడదు కనుక మనం ఏం చేస్తాం? చెవిటి మౌలకం అని తిట్టుకుని వెళ్ళము. ఎంత చెప్పినా నీకు వినపడదు. చెవిటాడు వాడికి ఎలా వినిపిస్తుంది? చెవిటివాణిని తిట్టకూడదు, గ్రుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు. గ్రుడ్డోడు ఉన్నాడు, వాడికి కండ్లు కనిపించవు. నువ్వు కావాలని తోసేయాలని చూస్తున్నావంటే అడ్డం వేస్తారు కదా కొంతమంది, కాలు పెట్టడాలు, చేతులు లేదా కర్రలు పెట్టడం. ఆ దేవుడు చెప్తున్నావు, గ్రుడ్డివాణి ఎదుట అడ్డము వేయకూడదు. నీ దేవునికి భయపడాలి, అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇదిగో దేవుడు వాళ్ళని సృష్టించాడు. యెషయా గ్రంథం అదే మాట చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7-8 వచనాలు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని అందరిని తెప్పించము. నేనే వారిని కలుగజేసి వారిని పుట్టించిన వాడిని నేనే. కన్నులుండి అందులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని తీసుకుని రండి చెబుతున్నాడు. కళ్ళు ఇక్కడ ఉంటాయి కానీ కనిపించవు, చెవులు ఉంటాయి కానీ వినిపించవు. అలాంటి వారిని నేనే కలుగు చేశాను అంటున్నాడు దేవుడు. నేనే కలుగు చేశాను. ఎందుకో తెలుసా? నా మహిమ నిమిత్తం. ఏం కలగాలంట? వారి ద్వారా కూడా మహిమ వస్తుందంట. చూడండి, వారి ద్వారా దేవుడు మహిమపరుచుకుంటున్నాడంట. అదే మాట యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తున్నారు. యేసు ప్రభు కూడా చూడండి ఒకసారి, యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం.
యోహాను సువార్త 9:1 ఆయన మార్గమును పోవచ్చుండగా పుట్టుగుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, ఇగోండి మార్గ మధ్యంలో యేసుక్రీస్తు శిష్యులు వెళ్తుండగా పుట్టి గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు, అంటే పుట్టుకతోనే ఎలా పుట్టాడు? ఆయన గ్రుడ్డివాడిగా పుట్టాడు. ఆ గుడ్డివాడిగా పుడితే శిష్యులు అడుగుతున్నారు, వీడు బోధకుడా, యేసుక్రీస్తుకి అడుగుతున్నారు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీడిని కన్నవారా? ఇదే ప్రశ్న ఉంది కదండి మన ప్రాంతాల్లో కూడా, ఇప్పుడు నేటి సమాజంలో కూడా ఇదే ఉంది. 2024 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన శిష్యులు కూడా అడిగింది కూడా ఇదే, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీడిని కన్నవారా? వీడి చేయడం వల్ల అలా పుట్టాడా, లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులు చేయడం వల్ల అలాగా పుట్టాడా? పుట్టడానికి ఎవరు పాపం చేయలేదు అని యేసు చెబుతాను చూడండి అని ఆయన అడుగగా, అప్పుడు యేసు, వీడైనను వీడిని కన్నవారైనను ఇలా పుట్టడానికి వాళ్ళు పాపం చేయడం వల్ల ఇలా పుట్టలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. ఇలా పుట్టడానికి కారణం వీని ద్వారా దేవుని క్రియలు బయటి సమాజానికి అర్థం కావాలి. గుడ్డివాడిగా పుడితే దేవుని క్రియలు ఎలా సమాజానికి అర్థమవుతాయి కదా? ఇప్పుడు కళ్ళు లేకపోతే ఎంత ఇబ్బందిగా వస్తుందో నీకు ఎలా తెలుస్తుంది చెప్పండి? ఇప్పుడు నీకు గుడ్డివాడి యొక్క బాధ నీకు ఎలా తెలుస్తుంది? కళ్ళు లేకపోతే నీకు తెలియదు. ఇప్పుడు నీ కళ్ళు ఉన్నాయి కదా, నువ్వు హ్యాపీగా ఉంటావు, కానీ కళ్ళు లేని వారు నువ్వు చూస్తున్నప్పుడు నీకు ఏం అర్థం అవ్వాలి? నాకు దేవుడు కళ్ళు ఇచ్చాడు, లేకపోతే నా పరిస్థితి ఇలాగే ఉండేమో అని నువ్వు దేవుణ్ణి మహింపరచాలి కళ్ళు ఇచ్చినందుకు. అర్థమవుతుందా? దేవుడు కన్నులు నీకు ఇచ్చినప్పుడు నువ్వేమనుకోవాలి? కళ్ళు లేని వారిని చూసి నాది పరిస్థితి ఇలాగే ఉందినేమో కళ్ళు లేకపోతే, కానీ దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు కనుక ఈ కళ్ళను దేవుని కోసం ఉపయోగించాలి అని వాడి ద్వారా దేవుణ్ణి నీకు గుర్తు చేస్తున్నాడు. అంతేనా కాదా? ఇప్పుడు వెలుగు ఉంది, చీకటి నీకు తెలియాలంటే రెండు ఉండాలా? ఒక సుఖం నీకు విలువ తెలియాలనుకో ఏముండాలి? కష్టం కూడా ఉండాలి. సుఖం ఎప్పుడు తెలుస్తుంది? కష్టపడితే ఒక గంట తినేసి పడుకున్నా, అబ్బా చాలా బాగుంది. ఎలా తెలిసింది నీకు సుఖం విలువ? కష్టం ఉండటం వల్లే. అంతేనా? అలాగే అవయవాలను దేవుడు లేని వారిని సృష్టించి నీకు చూపిస్తున్నాడు. అయినా నీకు అవయవాలు ఇచ్చాను, నువ్వేం చేయాలి? దేవుని కొరకు ఉపయోగించాలి. లేని వారిని చూసావు కదా వాళ్ళ పరిస్థితి. మరి లేనివారు ఏమనుకోవాలి? లేనివారి పరిస్థితి ఏంటి? దేవుడా, వాళ్ళకి కళ్ళు చేతులు కాళ్ళు అన్ని ఇచ్చావు, నాకేమి ఇవ్వలేదు అని వాడనుకోకుండా దేవుడు వాడికి కూడా ఒక పాఠం ఉన్నవారి ద్వారా. ఎలాగో తెలుసండి, ఈ ఉన్న అవయవాళ్ళు దేవుని కోసం ఉపయోగించిన వాళ్ళు కూడా ఉన్నారు. కాళ్ళు ఉన్నాయి కానీ దేవుని కోసం బయటికి వేయవు, గడపలో నుంచి. కళ్ళు ఉన్నాయి కానీ దేవుని కోసం పని చేయవు. చేతులు ఉన్నాయి కానీ చేతులు దేవుని కోసం పని చేయవు. హృదయం ఉంది, తలంపులు ఉన్నాయి కానీ దేవుని కోసం పని చేయవు. ఇవన్నీ ఉండి పని చేయని వారు వీరు గొప్ప, ఏవీ లేకుండా ఉన్నవారు వారు గొప్ప. ఒకసారి ఆలోచించండి, అర్థమవుతుందా? ఉండి పని చేయని వారికి దేవుడు లెక్క అడుగుతాడు. లేవు కనుక వాళ్ళు పని చేయకపోయినా దేవుడు అడుగుతాడా? అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన దేవుడి దగ్గర నిలిచి ఉన్నాడు అనుకోండి, ఏం బాబు నా కోసం పని చేయలేదంటే, దేవా నువ్వు నాకు అవయవాలు ఇవ్వలేదు, నేను ఎలా చేయగలను, వెళ్ళలేను కదా అనేసి ఆయన తప్పించుకోగలడు. నువ్వు మరి అవయవాలు ఉన్న నువ్వు తప్పించుకోగలవా? తప్పించుకోవాలి. ఎవరు గొప్ప? మనకంటే వాళ్ళే గొప్ప. ఉన్న అవయవాలను కొంతమంది పోగొట్టుకున్న వారు ఉన్నారు, యాక్సిడెంట్ల ద్వారా కదా, ప్రమాదాల ద్వారా. ఉన్నాయి మంచిగా దేవుడు ఇచ్చిన వాటిని దేవుని కోసం ఉపయోగించకుండా తమ శరీర క్రియల కోసం ఉపయోగించుకొని పోగొట్టుకున్నవారు ఉన్నారు. మళ్ళీ వాళ్ళు కూడా ఎవరి మీద నిందేస్తారు? ఏటండి దేవుడు ఎలాగ చేశాడు, మా కొడుకు కాలు తీసాడు అంటారు. దేవుడు తీసాడా? దేవుడు నీకు మంచిగానే ఇచ్చాడు, నీకున్న అవయవాలు నువ్వు పోగొట్టుకున్నావు కాపాడుకోకుండా. ఎవరిది తప్పు? నీది తప్పు. మరి ఎవరి మీద నెట్టేస్తావు?
చూసారా? మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో దేవుడు చెబుతున్న మాట, యేసుక్రీస్తు ప్రభువు గారు చెబుతున్న మాట. మత్తయి సువార్త 18వ అధ్యాయం 8వ వచనం. కాగా నీ చెయ్యి అయినను నీ పాదమైనను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికి నీ యొద్ద నుండి పారివేయము. 2 చేతులను 2 పాదములు కలిగి నిత్యాగ్నిలో పడవేయబడ్డ కంటే కుంటివాడవుగానో అంగహీనుడుగానో జీవములో ప్రవేశించుట నీకు మేలు. అన్ని అవయవాలుండి నరకంలో కాలిపోవడం కంటే ఏవైతే నీకు అభ్యంతరంగా ఉన్నాయో అవి తీసే అంటున్నాడు యేసుక్రీస్తు. అర్థమవుతుందా? అంటే భూమి మీద బ్రతికుండగా నీకు ఉన్న అవయవాలను తీసేయమంటున్నాడు. అదేంటి, లేనోళ్ళని చూసి మనం జాలి పడతాం. యేసుక్రీస్తు ఏమంటున్నాడు? ఉన్నది తీసేయండి అంటున్నాడు. అంటే శరీర భాగాలు తీసేయమంటున్నాడా? ఆ శరీరంలో ఆ శరీర అవయవాల్లో పుట్టే తప్పుడు ఆలోచనలు తీయమంటున్నాడా? రెండు కూడా. ఏది ఇప్పుడు చేయి ద్వారా పాపం చేస్తున్నావు అనుకో, ఈ చేతి ద్వారా చేసే పాపాన్ని తీసే శక్తి నీకు ఉందే, తీసుకో, లేకపోతే చెయ్యే తీసే అంటున్నాడు. అర్థమవుతుందా? యేసు మాటలు చూడండి. ఎందుకంటే బైబిల్లో 10వ అధ్యాయం 28వ వచనంలో మత్తయి సువార్తలోనే ఏమని ఉంది? ఆత్మను శరీరములు నరకములో నశింపజేయగలడానికి మిక్కిలి భయపడుడి. అంటే నీ ఆత్మ, నీలో ఉన్న ఆత్మమైన నువ్వు వెళ్ళిపోతావు. నీ శరీరం కూడా నరకంలోకి వెళ్ళిపోవడం కంటే నీ శరీరము అంగవైకల్యంతో ఉండడం బెస్ట్ అంటున్నాడు. పాపం చేసే అవకాశం హ్యాండిక్యాప్డ్కి ఉండదు. మన ప్రపంచంలోనే నిక్ విజిస్ అనేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి పాదాలు ఉండవు, చిన్న కాలు, ఇక్కడ నడుము దగ్గర చిన్న కాలు ఉంటాయి. చూసారు మీరు? చేతులు కూడా సరిగా ఉండవు. ఆయన ఎవరో తెలుసా? పాస్టర్ గారు, ప్రపంచ అంతర్జాతీయ సేవకుడు. ఆయన వాక్యం చెప్తాడు ఆయనకు అద్భుతంగా. మన దేశం కూడా లాస్ట్ ఇయర్ వచ్చాడు. ఆయన అవి 2 ఆకారం లేకపోయినా స్విమ్మింగ్ చేసేస్తాడు, నడుస్తాడు, వాక్యం చెప్తాడు. ఏ అవయవాలు లేకపోయిన వాడే ఇలా చేస్తున్నప్పుడు మరి అవయవాలు ఉన్న మనం అంటే దేవుణ్ణి మహిమపరిచి మనకు నేర్పుతున్నాడు. అవునా? నాకు అవయవాలు లేకపోయినా నేను ఇన్ని ప్రపంచంలో ఇన్ని దేశాలు తిరిగి దేవుని మాటలు ప్రకటిస్తున్నాను. మరి మీరు అవయవాలు ఉండి కూడా దేవుని కోసం ఉపయోగించట్లేదు అంటున్నాడు దేవుడు. ఆయన ద్వారా మనకు పాఠం నేర్పిస్తున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో అసలు అంగవైకల్యం అంటే ఏంటో చెబుతున్నాడు. చూడండి, 1 యోహాను పత్రిక. మనమేమో అవయవాలు లేవని మనం హ్యాండిక్యాప్, అంగవైకల్యులు అంటున్నాం కదా, వాళ్ళని తక్కువగా చూస్తాం. కానీ దేవుడు ఎవరిని హ్యాండిక్యాప్డ్ అంటున్నారు తెలుసా? 2వ అధ్యాయం 11వ వచనం. తన సహోదరుని ద్వేషించేవాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు, చీకటి అతని కన్నులకు గ్రుడ్డితనం కలుగజేశాను. కళ్ళు ఉన్నాయా? ఉన్నాయి. చూస్తున్నాడా? చూస్తున్నాడు. కానీ ద్వేషించేవాడు తన సహోదరుని, తన కుటుంబంలో ఉన్నవారిని, ఇతరులని ఎవరైనా ద్వేషిస్తే, ద్వేషించడం అంటే తెలుసా? ద్వేషించడం అంటే తెలుసా? వాళ్ళు ఏదో ఒక తప్పు చేశారనుకో, మనసులో కక్ష పెట్టుకొని వారిని ఏదైనా చెయ్యాలి అనుకొని ఉంటారు కదా. అర్థమవుతుందా? అంటే వారి మనసు నిండా ప్రేమ ఉండదు. ఏముంటుంది? ద్వేషం, కక్ష, క్రోధం. ఇలాంటి వారిని దేవుడు ఏమన్నాడంటే గ్రుడ్డివాడు. మనకు తెలిసిన గ్రుడ్డివాడు ఎవరు? కళ్ళు లేనివాడు గ్రుడ్డివాడు అని మనం అనుకుంటున్నాం. కానీ కళ్ళుండి ఒక మనిషిని ద్వేషించేవాడిని దేవుడు గ్రుడ్డివాడు అంటున్నాడు. శరీర భాగాలు లేవని మనం అంగవైకల్యం అనుకుంటే దేవుడు అంటున్నాడు అది కాదు నాయన ప్రాముఖ్యం. నీ కన్నులు అంటే నీ హృదయం, నీ ఆలోచన చెడ్డదైతే నీకు అవయవాలు లేనట్టే, నువ్వు గుడ్డివాడివే. ఈ నోటుతో ఎంతమంది గురించి చెడుగా చెప్తాం బయటికి వెళ్ళి. అంటే నువ్వెవడు? మోగవాడు, సరిగా దేవుని మాటలు ప్రకటించట్లేదు. కానీ మిగతా వార్తలన్నీ
ప్రకటిస్తున్నావు. ఈ చెవుల్లో బూతు మాట ప్రతిరోజు వింటున్నావు అంటే నువ్వు చెవిటివాడు. అంతే కదా. ఇక్కడ ద్వేషించేవాడు ఎవరంట? ద్వేషించేవాడు ఎవరు? గ్రుడ్డివాడు. చూడండి, అదే ఉందా? కన్నులకు గ్రుడ్డితనము కలుగు చేసిన కనుక తాను ఎక్కడికి పోచున్నాడో అతనికే తెలీదు. అంటే దేవునికి వ్యతిరేకమైన ఆలోచన మనం కలిగి ఉన్నామంటే మన అవయవాలు లేనట్టే. ఇంకా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వడలిన చేతులను సడలిన మోకాళ్ళను బలపరచుడి, మరియు కుంటికాలు వెనుకకు బాగుపడ నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకున్నాడు. అంటే ఆత్మీయ స్థితిలో దేవుని వాక్యం లేక ఎంతోమంది ఇలాగ ఉన్నారంట, కుంటివారిగా, వెనుకవారుగా, సడలిన చేతులు, వడలిన మోకాలు. అంటే దేవుని మాటలు లేని వారందరూ వాళ్ళతో పోలుస్తున్నాడు దేవుడు. అలాంటి వారికి వాక్యం చెప్పి బలపరచాలని చెప్తున్నాడు. అంటే నిజమైన అంగవైకల్యం ఎవరు అంటే దేవుని మాటను వినగునవారు, చెవిటివారు. అంతే కదా. ప్రకటన గ్రంథం మనం చదువుకుంటా, చెవులు గలవాడు వినుగాక. అంటే మనుషులకి చెవులు లేవా? ఉన్నాయి, కానీ దేవుని మాటలు వినరు. మిగతావన్నీ వింటారు, కానీ దేవుని మాటను వింటారు, గ్రహించరు, ఆలోచించరు. ఇది ఎంతవరకు నిజమని పరిశీలిస్తారా? వాళ్ళకి యేసుప్రభువు అలాగే చెప్తారు లేరా అని వదిలేస్తారే తప్ప జ్ఞానం కలిగి ఆలోచించేవారు ఉన్నారా? వాళ్ళని దేవుడు ఏమంటున్నాడు అంటే చెవిటి వాళ్ళు అంటున్నాడు. అంటే మనుషుల ఆలోచనలకు దేవుని ఆలోచనలకు ఎంత వ్యత్యాసం చూసారా? అవయవాలు లేకపోతే అంగవైకల్యం అని మనం అనుకుంటే ఈ శరీర అవయవాలు కాదు నాయనా, ఆత్మ సంబంధమైన దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారు అసలైన అవయవాలు కలిగిన వారు అని చెప్తున్నాడు. అంటే మనకున్నా లేనట్టే. దేవుని పని చేయట్లేదు, దేవుని వాక్యం వినట్లేదంటే మనం కూడా ఎవరు? అంగవైకల్యంతో ఉన్నవారం అని. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని అవయవాలు ఆయన ఇష్టానుసారంగా ఏ మనిషికి ఇవ్వాలనుకుంటే, ఆయనకి పని ఉందనుకుంటే ఆయనకి ఇస్తాడు. వాడికి పని లేదు అనుకుంటే, వీడికి అవసరం లేదు, వీడు నా పని చేస్తాడు అనుకున్న వారికి దేవుడు ఇస్తాడు. పని లేదు అనుకున్న వాడికి ఇవ్వడు. అర్థమవుతుందా? చివరిగా ఒకవేళ దేవుడు మనకు అవయవాలు ఇచ్చాడు కాబట్టి చివరిగా ఆయన మాట చెబుతున్న మాట చూద్దాం. రోమపత్రిక 6వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. అవయవాలు ఇవ్వబడిన మనం ఏం చేయాలో అక్కడ చెబుతున్నాడు చూడండి. 6వ అధ్యాయం రోమపత్రిక 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. దేవుడు మీకు ఇచ్చిన అద్భుతమైన ఈ అవయవాలు ఉన్నాయి. కళ్ళు, కాళ్ళు, చెవులు, చేతులు, నోరు, నాలుక, ఇవన్నీ శరీర భాగాలన్నీ అవయవాలు ఉన్నాయి కదా. వీటిని ఏం చేయకూడదంట? దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. నీతిని నెరవేర్చని చెడు అలవాట్లకి ఈ అవయవాలను ఉపయోగించకండి, అప్పగించకుడి. అయితే మృతుల్లో నుండి సజీవులు అనుకొని మిమ్మును మీరే మనం ఏం ప్రార్థన చేస్తాం? తండ్రి నీ పనుల్లో నన్ను ఉంచు అని ప్రార్థన చేస్తాం, అవునా? దేవా నా శరీరం అంతా, నా అవయవాలన్నీ నీ పనిలో ఉపయోగించు తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. దేవుడేమన్నాడంటే మిమ్మును మీరే. నేను కాదు నాయనా, నేను బాధ్యత నీకు శరీర అవయవాలను చేసి నీకు ఇచ్చేసాను. ఇప్పుడు చెయ్యాల్సిన పని ఎవరిది? నీది, నువ్వు చేయాలి. మళ్ళీ నేను వచ్చి ఒక పాట ఒకటి ఉంటుంది, చిన్న చిన్న గొర్రె పిల్లను యేసయ్య మెల్లమెల్లగా నన్ను నడుపంట. ఈయనకేమో 40-50 సంవత్సరాలు 60 సంవత్సరాలు వస్తుంది, పెద్ద వయసు కలిగి పెద్ద మనిషి, కానీ ఎలా నడిపించాలంట? మెల్లగా చిన్న గొర్రె పిల్ల అంట. చూసి పాట ఎలాగుందో. అంటే దేవుడు వచ్చి నడిపించాలంట. మళ్ళీ దేవుడు నడడానికి శక్తినిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, శరీరాన్ని అవయవాలను ఇచ్చాడు. నడాల్సిందే మనము, చేయాల్సింది మనము. మరి ఎవరి మీద తోసేస్తాం? దేవుడు అవకాశం అవ్వకపోతే నేను ఏం చేస్తానండి. ఈరోజు సువార్తకి వెళ్దాం అన్నారు అనుకోండి, తమ్ముడు
ఉమ్, ఇబ్బందుల్లో ఉన్నాను, ఆర్థిక సమస్యలు. దేవుడు సహాయం చేస్తే అప్పుడు దేవుడు నాకు అవకాశం ఇవ్వట్లేదా అని దేవుడి మీద నెట్టేస్తున్నారు. దేవుని పని చేయడానికి దేవుడే అవకాశం ఇవ్వట్లేదని దేవుని మీదే నింద వేస్తున్నారు. దేవుడు ఎప్పుడూ అవకాశం ఇచ్చాడు, మనమే రావట్లేదు. ఉం? చూడండి, మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకునడి. మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకో అంటే నీ మనసులో ముందు పుట్టాలి, నువ్వు చెయ్యాలని, నువ్వు రావాలి. ఆ, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించిడి. నీతి సాధనాలుగా దేవుని వాక్యం ప్రకటించే, దేవుని విశ్వసించే కార్యక్రమాలకి, దేవుని యొక్క పనులకి నీకు నువ్వే అప్పగించుకోవాలి నీ సాధనాలుగా దేవునికి. చాలామందికి దేవుని మాటలు చెబుతుంటే వాళ్ళు ఏమంటారంటే, దేవుడు నన్ను ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానండి చర్చికి అంటారు. అంటే బయట ఉన్న వారికి దేవుని మాటలు చెప్పామనుకోండి, వాళ్ళు ఏమంటారు, దేవుడు పిల్లలు కదండి, మనుషులు ఏటుందని. మరి నేను చెబుతున్నానండి, దాని అర్థం ఏంటి? దేవుడు పిలుస్తున్నాడు నా ద్వారా. ఇవేవి నేను చెబుతున్న మాటలు నా సొంత మాటలా? ఇక్కడ నేను వెళ్ళి అమ్మ దేవుని వాక్యం విందురు రండి అని పిలిచానంటే ఎవరు పిలుస్తున్నట్టు? దేవుడే తన వాక్యం చేత మిమ్మల్ని పిలుస్తున్నాడు. ఆ వాక్యం దేవుని మాట విన్నట్టు నువ్వు రావాలి. కానీ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే రమేష్ పిలుస్తున్నాడు అనుకుంటున్నారు, మనిషి పిలుస్తున్నాడు అనుకుంటున్నారు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నట్టు. అప్పుడు నీకు నువ్వే మిమ్మును మీరే దేవునికి అప్పగించుకునుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించాలి. మిమ్మల్ని మీరే అప్పగించుకోవాలి. దేవుని మాటలు మీ దగ్గరికి వస్తున్నాయి, వాక్యం అంతే తప్ప మళ్ళీ దేవుడు నీకు కనిపించి ప్రత్యక్షమై రారా నాయన, అమ్మా రా మందిరానికి రా అని ఎవరు పిలరు. దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చిందంటే, దేవుని మాట నీ దగ్గరికి వచ్చిందంటే దేవుడు వచ్చి నిన్ను పిలుస్తున్నట్టు. అదే నా ద్వారా చెప్పే, నా ద్వారా దేవుడు ఈ మాటలు మీకు అందిస్తున్నాడు. ఆ మాటలు విని దేవుని దగ్గరికి రావాలి తప్ప ప్రత్యక్షంగా దేవుడు మళ్ళీ వచ్చి ఎవరిని పిలవడు. అది అర్థం కాక చాలామంది ఇంకా పిలుస్తారని ఎదురు చూస్తున్నారు. అంటే దేవుడు ఇచ్చిన అవయవాలను నీతి సాధనాలుగా ఉపయోగించాలి. దేవుడు ఇవ్వలేదంటే సైలెంట్గా ఉండాలి, నిందించకూడదు దేవుణ్ణి. దేవుడు తనకిష్టమైన వారికి ఇస్తాడు. అదే చదువుకున్నాం కదా, రూపింపబడినది రూపించిన వానితో నన్ను ఎందుకు నీవెలాగూ రూపించుతో అని అడుగునా, చదివాం కదా. అంటే మనకిచ్చిన ఏ ఆకారమైనా, ఏ కలర్ అయినా, ఏ ఎత్తు అయినా, ఇచ్చిన అవయవాలను, ఇచ్చిన శరీరాన్ని దేవుని కోసం ఉపయోగించాలి. ఇవ్వకపోతే పని లేదని సంతోషంగా దేవుని యొక్క ఆలోచనలో బతికేయాలి. ఓకేనండి, ప్రార్థన చేసుకుందాం. వికలాంగుల సృష్టి దేవునిదా? దేవునిదే. ఓకేనండి.